ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఏం ఇక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళందరిని అడుగుతా ఉన్న సర్కార్ పాలనేగా చదివింది మనము. చెత్తు బాగలేకనైనా స్లాబ్ బాగలేకనైనా చదువు వస్తలేదు పిల్లలకు. గోడ సున్నం లేకనే చదువు వస్తలేదా? మట్టిలో దిద్దినాం కదా, బల్పాలు పట్టుకొని గోడ పలకతోని రాసుకొని బతికినాం కదా, అట్లా చదివే ఇక్కడ దాకా వచ్చినాం కదా. మరి మనకు బంగ్లా సరిగా లేక చదువు వస్తలేదు పిల్లలకు అంటుండేది ముఖ్యమంత్రి గారు. 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బెంగళూరులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టమని ఇస్తారట. ఎక్కడి నుంచి తెచ్చిరా అంటే అప్పు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తెచ్చిరా. ఎందుకంటే పేరు పెరుమాలది, ఆరగింపయ్య గారిది, పేరేమో మన పిల్లలది, ఈ పిల్లలకు చదువు కోసమని. కానీ 1,000 కోట్ల రూపాయల దోపిడీకి దిగబడతా ఉన్నారు కాంట్రాక్టుల రూపంలో. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మనం గనుక ఒక్కసారి ఈ హైదరాబాద్ ను స్తంభింపజేస్తే అర్ధ గంటలో మీ పిల్లల ఫీజులు సగానికి పడిపోతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్.